వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుంది. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారన్న ఎంపీ ధర్మపురి అరవింద్. వెంగళరావు నగర్ డివిజన్ సిద్ధార్థ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై తెలుగుదేశం పార్టీ నేతల ఆగ్రహం. బోడుప్పల్ కమాన్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఐటీయూసీ సిఐటియు నేతల ధర్నా. పాల్గొన్న ఐఎన్టీయూసీ టీఎన్టీయూసీ నేతలు. రామచంద్రపురం 111వ డివిజన్ అభ్యర్థి గడప గడపకు ప్రచారం. అభివృద్ధి పనులు గెలిపిస్తాయన్న సింధు ఆదర్శ్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగోల్ డివిజన్ బీజేపీ అభ్యర్థి చింతల అరుణ సురేందర్ యాదవ్ కి మద్దతుగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నాగోల్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఆయన నాగోల్ డివిజన్ ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద బాధితుల సహాయంలో పేదవారి కంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలకే ప్రయోజనం ఎక్కువ కలిగిందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదని, టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రోడ్ షోలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని పిల్లగాళ్ళు కొన్ని విషయాలు నాకు చెప్తుండ్రు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మీరు అందరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తే టీఆర్ఎస్లోకి పోయినట్టు కదా టీఆర్ఎస్లో కూడా హ్యాపీగా లేదట, బీజేపీలోకి వస్తున్నాడు. అది ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇలాగనే ఫోన్ చేస్తాను, నాకు ఎందుకు చెప్పిన అట్లయితే ఏమమ్మా అంత మావుడ్రా, ఇలా చల్లగా ఉంది వాతావరణం, ప్రచారం మంచి కొనసాగుతున్నది. మీరందరూ వాళ్ళు నన్ను పిలిచి డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం అయింది, యాటను కోసిండ్రు, దావత్ పిలిచి అగో 2 మహిళలు ఉన్నారు, ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదా? మరి ఇప్పుడు నన్ను ఉపాసం పంపిస్తారా? భోజనం పెట్టరా? అంతేనా? సరే, మళ్ళా ఇప్పుడు అరుణమ్మని గెలిపిస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, మేము కట్టిస్తాము, మీరు మాకు దావత్ ఇద్దరు, అంతే కదా? జర ఈ జెండా పక్కకి జరపమ్మా, జెండా పక్కకి జర ఇటు సైడ్ రండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలంతా కమలం పువ్వు గుర్తులు గెలిపియాలి, హైదరాబాద్ను రక్షించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ఈరోజు నాగోలు చింతల అరుణ గారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం కొరకు ప్రతి పేదవాళ్ళు నీతి నిజాయితీతోటి భారతీయ జనతా పార్టీని గెలుపుతాయి. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఇంటింటికి పాదయాత్ర చేయడం జరుగుతున్నది. ఈ యొక్క టీఆర్ఎస్ అవినీతి వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఏదైతే చెప్పినటువంటి మాటలు, కల్లబొల్లి మాటలకు ప్రజలు విసిగి వేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బల్దియాలో బీజేపీ జెండా ఎగిరేయాలని 100 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని వెంగళరావు నగర్ డివిజన్ సిద్ధార్థ నగర్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దీదీప్య ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఎన్టీఆర్ గార్డెన్ విగ్రహాలను తొలగిస్తాననడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి దుర్భాషలు ఆడినందుకు అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను బోడుపల్ కమాన్ చౌరస్తాలో దహనం చేశారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఫిర్జాదిగూడ నుంచి బోడుపల్ ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రైతు నాయకులు యాసిన్, వాసులూరి సన్ని, రసాల కుమార్ యాదవ్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ గారు మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి మీద మరియు పివి నరసింహారావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారి చిహ్నంగా మనం ఏదైతే నిర్మించుకున్నామో ఎన్టీఆర్ ఘాటి కానీ పివి ఘాటి కానీ వాటిని తొలగి స్పందిస్తున్నాం. బోడుపల్ ఈరోజు మేము ఒకటే ఖబర్దార్ పోయేసి నువ్వు ఏదైతే మా ఘాట్లను ఏదైతే నువ్వు అన్నావో మా నాయకులు ఈరోజు పొద్దున 10 గంటల వరకు నీకు దమ్ముంటే నువ్వు కూల్చుమని చెప్పి మా నాయకులు పిలిపించారు. కానీ నీ చేతగాని వ్యవస్థ మాకు తెలిసిపోయింది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇంకొకసారి మా తెలుగుదేశం పార్టీని కానీ ఏదైనా మీరు నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్. అయ్యా, ఎన్టీ రామారావు గారు ముస్లింలకు 1985లో ప్రత్యేకంగా మైనార్టీ కార్పొరేషన్ కల్పించినటువంటి ఘనత కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంతేకాకుండా వఫ్ ఆస్తులను వఫ్ ట్రిబ్యునల్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. వఫ్ ఆస్తులను పరిరక్షించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ముస్లింలకు మరి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, టిఎన్టియుసి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విఎస్ బోస్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏఐటిసితో పాటు 10 కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెలో భాగంగా హైదరాబాదులో కూడా కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలరీసు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, అదే రకంగా అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం
కార్మిక వ్యతిరేక విధానాలైనటువంటి కార్మికుల హక్కులు హరించేటటువంటి చట్టాలు తీసుకొస్తున్న సందర్భంలో వాటిని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేయడం అనేది జరిగింది. 8 గంటల పనిదినం ఏదైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఉందో దాన్ని 12 గంటల పనిదినంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదే రకంగా కార్మికుల్ని హరించి కార్మికులు కేవలం బానిసగా ఈ కార్పొరేట్ సెక్టర్కి, పెట్టుబడిదారులకి అందించాలని చెప్పి ఆలోచనలో ఉన్నది. అందుకనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నది కార్మిక వర్గం. కాబట్టి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. నమస్కారం. ఈరోజు 111 డివిజన్ భారతీనగర్లో ఎల్ఐజీ కాలనీలో ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుండి స్పందన చాలా మంచిగా వస్తుంది. మెయిన్గా నేనేంటంటే సెకండ్ టైం నన్ను ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి మా పనితనం నచ్చి మళ్ళీ ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రజల నుండి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి పోయినా మీరు చేసిన ఎన్ని పనులు మాకు ఇంత అవైలబుల్ ఉంటున్నారు, తప్పకుండా మేము మీకు కాకపోతే ఇంకెవరికి ఓటేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా మేము మంచి మెజారిటీతో గెలవబోతుంది ఇక్కడ భారతీనగర్లో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పగలుగుతున్నాం. నమస్కారం. ఈరోజు 111 డివిజన్ భారతీనగర్లో ఎల్ఐజీ కాలనీలో ఎలక్షన్ క్యాన్వాసింగ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పద్మజ విఠల్ డివిజన్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. గెలిచిన తర్వాత డివిజన్లో చేయబోయే పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నట్లు తెలియజేశారు. మరియు డ్వాక్రా మహిళా సంఘాలు ఉంటాయి కదండి, వాళ్ళకి న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఇక్కడ రామచంద్రరెడ్డి నగర్ ఆనుకొని ఉన్న ప్లేస్ ఉంది, దాన్ని మినీ స్టేడియంని చేస్తాను. యువకులకు కానీ మనకు కానీ పే చేస్తాను. మళ్ళీ ముఖ్యంగా పార్కులు కూడా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాను. నేను దీంట్లో ఫస్ట్ రావడానికి గల కారణం ఎద్ద రమేష్ గారండి. వాళ్ళ స్ఫూర్తితోని, ఆయన సలహాలతో ఇంకా ముందు వెళ్ళి అతని సలహాలతో ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రజలకు మేము వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తుందండి. వాళ్ళకు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండాలి. కంపల్సరీ మీకు అధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తానని ప్రతి గడపకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారండి. దాన్ని మంచి రిసీవ్ చేసుకొని మళ్ళీ లాయర్ వాళ్ళు ఉంటే ఇంకా మాకేం లీగల్ సమస్యలు ఉంటే కూడా మీరు చేస్తారు కదా మేడం. ఆల్రెడీ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జీహెచ్ఎంసీ 111వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి పటోళ్ల మాధవీలత రాజశేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌడ్ వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ మహాశయులు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాధవీలత కోరారు. మరి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి 111లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవీలత రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం ఎల్ఐజీలో. మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ, మరి ఏ గడప దక్కినా కానీ అపూర్వమైన స్పందన కనబడుతూ ఉంది. ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 111 డివిజన్ నుంచి నిలబడ్డాను. నేను మాధవి రాజశేఖర్ రెడ్డి 111 డివిజన్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడ్డాను. ఇక్కడ మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నామండి. చాలా బాగుంది ప్రజల స్పందన. ఎందుకంటే నేను లోకల్ అండి, ఇక్కడే పుట్టి పెరిగాను. 111 డివిజన్లోనే నా ఓటు కూడా ఉంది. అదే మిగతా క్యాండిడేట్స్ చూస్తేనండి, ఒక ఆవిడ 112 నుంచి ఉంది, ఇంకొక ఆవిడ అసలు ఎక్కడి నుంచి ఉందో తెలీదు. సో ఏంటంటే ఇప్పుడు అవతల పార్టీ అభ్యర్థులు ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, లేకపోతే
బీజేపీ అభ్యర్థి కావచ్చు, వాళ్ళిద్దరు నాన్ లోకల్ అవుతారు. ఒక ఆవిడేమో ఈ గత 5 సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా ఉంది. ఆవిడ చేసిన డెవలప్మెంట్ ఏంటా అంటే ఇక్కడైతే ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇదే డివిజన్లో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఏం చేయలేదు అనేది నేను చూస్తూనే ఉన్నాను. అదే ఇంకొక ఆవిడ ఉంది, పూటకో పార్టీ మారుతుంది. ఇప్పుడు ఇవాళ బీజేపీలో ఉంది, రేపు పొద్దున. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ 1వ డివిజన్ కాప్రాలోని గాంధీనగర్లో టీజేఎస్ అభ్యర్థి కె వేణుగోపాలరావు గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాప్రా 1వ డివిజన్ గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తనకు అవకాశం ఇస్తే ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. వార్డు 1 కోదండరామ్ గారి ఆశీస్సులతో వార్డు 1 నేను అభ్యర్థిగా నిలబడ్డాను. నేను ఒక్కొక్క బస్సులకి వెళ్తుంటే ప్రజలు ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తుంటే చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గెలిచాక పబ్లిక్ ఎలాంటి సమస్యలను తీర్చబోతున్నారు? మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఫస్ట్ అండి, రోడ్స్ డ్రైనేజీలు బాగాలేవు, మొత్తం పొంగుతున్నాయి మొత్తం ఏరియాలలో. అప్పుడు కార్పొరేటర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి కదా, 60 నెలల వాళ్ళకి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు. వాళ్ళ మనుషులు ఎవరు ఉన్నారో మంచిగా హ్యాపీగా ఉన్న వాళ్ళకి కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళే అమ్ముకుంటున్నారు మొత్తం. ఇక్కడ 60 నెలల వాళ్ళు విడోస్కి పెన్షన్స్ లేవు. ఎంతో మంది నేను ఈ పాదయాత్ర రోజుల సంధి ఇంతకన్నా ముందు స్వర్ణరాజ్ అని టీఆర్ఎస్ తరఫు నుంచి వచ్చారు. 1 డివిజన్ వార్డ్ నెంబర్ 1 మాది. మేము స్వర్ణరాజు గెలిపించిన తర్వాత ఆయన గెలిచాడు. మళ్ళీ మాకు మా బస్తీలో అసలు ముఖమే లేదు ఆయనకు రావడానికి. కాబట్టి ఇప్పుడు మా విజయన్న వచ్చారు, మా విజయన్నకు బుజ్జన్న వచ్చారు. ఆ బుజ్జన్న తరఫు నుంచి మేము అందరం ఫుల్ సపోర్ట్ ఉంటామని. బస్సులో లేడీస్కి ఎవరికి ఏ జాబ్ లేదు, అసలు ఎవ్వరు ఇంత హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మా బాధలు చెప్పుకోనికి కూడా ఎవరికి మాకు పెద్దవాళ్ళు ఎవరు ముందుకు లేరు మాకు. కాబట్టి మేము మా బుజ్జన్న వస్తున్నాడు, మేము ఆయనకు గెలిపించి చూస్తాము, తర్వాత అడిగి చూస్తాము ఈ ఒక్క ఛాన్సు. ఎందుకని అంటే ఆయన గురించి కూడా ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో అది కూడా మేము చేసి చూపిస్తామని మేము కోరుకుంటున్నాము. మొన్న 10,000 వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు బస్సులో లేడీస్కి ఎవరికి ఏ జాబ్ లేదు. నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ 5వ రోజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ మరోసారి నాగోల్ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నాగోల్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఎవరు మాయ మాటలు నమ్మకండి. కంపల్సరీగా కేటీఆర్ మన జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మా నాగోల్ డివిజన్లో ప్రచారంలో భాగంగా శనివారం నుంచి ఈరోజు 5 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క కాలనీలో డెవలప్మెంట్ చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఆహ్వానం పడుతున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే కేసీఆర్ అంటేనే డెవలప్మెంట్ అన్నట్టుగా భాగంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. కాలనీ వైపుగా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేయించాం కాబట్టి మేము గట్టిగా అడుగుతున్నాం. వాళ్ళకి ఆల్రెడీ మేము బాధలో ఉన్నప్పుడు ఉన్నాము. ఏ హెల్ప్ కావాలని ఎనీ టైం ఫోన్ కాల్. రహమాత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహమాత్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. 550 खत्म होते फिर और 100 करोड़ दिया, 650 करोड़ अभी अब तक हुआ. अभी प्रोग्राम में जा रहा हो नैरो के हो, तो इसमें क्या करे बीजेपी वाले, क्या करे जाके इलेक्शन कमीशन को एक लेटर दिए. लेटर दे के क्या करे, ये पैसे नहीं देना, ये इलेक्शन है, इलेक्शन के लिए कर रहे बोल के कंप्लेंट करे. तो इलेक्शन कमीशन क्या करे, इलेक्शन 4 तारीख तक रोके होता है, ये स्कीम को रोके. तो सीएम साहब हम लोगों को बुला के 4 तारीख के बाद 5 तारीख से फिर शुरू होता. अगर शुरू नहीं हुआ तो मैं एमएलए रह के आपको वोटर नहीं पूछता. 5 तारीख के बाद
यहाँ पर उसके लिए तो आप लोगों को जो भी जितने भी शक शुबा जितने भी हैं जो भी हैं आप और हमारे फाउंडर महमूद अली साहब को और आजम को और हमारे कैंडिडेट कैंडिडेट साहब और डिवीजन प्रेसिडेंट नागराज साहब और ये उमर मैं तो स्टार्टिंग से 6 साल से गली गली फिर हूँ, हर एक का प्रॉब्लम देख रहा हूँ। शादी मुबारक रहने दो, कल्याण लक्ष्मी रहने दो, चेका घर घर को आके दे रहा हूँ, घर घर को आके दे रहा हूँ। और गरीब लोग का जो भी काम है सीएम सुनो कोई भी नहीं करे आजकल। और वंटरी महिला स्कीम वो स्कीम में पैसे आ रहे, और जो हैंडीकैप्स है गरीब लोग, वो लोगों को 3000 आ रहे पैसे। और ऐसा चीज़ें बहुत अपने को गरीब लोग के लिए आ रहे। और 2 हॉस्पिटल्स लगाए अपन, गोरबंडा में हॉस्पिटल्स है, श्री राम नगर में हॉस्पिटल। ये हॉस्पिटल्स में अच्छा डेवलप करे अपन ये गरीब लोग। और एक एम्बुलेंस भी दिया मेरे फंड से, एमएलए फंड से एक एम्बुलेंस भी लगाए श्रीनगर हॉस्पिटल में। और अपन स्कूल्स अच्छा डेवलप करे, गवर्नमेंट स्कूल्स। अब श्री राम नगर स्कूल जबरदस्त बना रहे देखो बहुत। और परसों एक विनायक नगर में बनाए, ऐसा स्कूल भी गवर्नमेंट स्कूल भी अच्छा बना रहे। और बस्ती दवाखाना 2 बस्ती दवाखाना बनाए। इससे पहले क्या है, महीने को 2 महीने को कोई ना कोई आके हेल्थ कैंप बोल के लगा के 1 दिन में ट्रीटमेंट देके दवाई देके चले आते थे। आज यहाँ पर उसके लिए साहब और डिवीजन प्रेसिडेंट नागराज साहब और ये उमर मैं तो स्टार्टिंग से 6 साल से गली गली फिर हूँ, हर एक का प्रॉब्लम देख रहा हूँ। शादी मुबारक रहने दो, कल्याण लक्ष्मी रहने दो, चेका घर घर को आके दे रहा हूँ, घर घर को आके दे रहा हूँ। और गरीब लोग का जो भी काम है सीएम सुनो कोई भी नहीं करे आजकल। और वंटरी महिला स्कीम वो स्कीम में पैसे आ रहे। और जो हैंडीकैप्स है गरीब लोग, वो लोगों को 3000 आ रहे पैसे। और ऐसा चीज़ें बहुत अपने को गरीब लोग के लिए आ रहे। और 2 हॉस्पिटल्स लगाए अपन, गोरबंडा में हॉस्पिटल्स है, श्री राम नगर में हॉस्पिटल। ये हॉस्पिटल्स में अच्छा डेवलप करे अपन ये गरीब लोग। और एक एम्बुलेंस भी दिया मेरे फंड से, एमएलए फंड से एक एम्बुलेंस भी लगाए श्रीनगर हॉस्पिटल में। और अपन स्कूल्स अच्छा डेवलप करे, गवर्नमेंट स्कूल्स। अब श्री राम नगर स्कूल जबरदस्त बना रहे देखो बहुत। और परसों एक विनायक नगर में बनाए, ऐसा నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి లావణ్య ముఖేష్ 4వ రోజు ప్రచారం కొనసాగించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో డ్రైనేజ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు। మంచినీటి నాళాలను డ్రైనేజీ పైప్ లైన్ పక్కపక్కనే అమర్చడం వల్ల మంచి త్రాగునీరు కూడా కలుషితమై రోగాలకు దారితీస్తోందని తెలిపారు। ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్యలన్నింటికీ త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలిపారు। కేసీఆర్ ఏం చేస్తున్నారండి, ఇక్కడైతే ఎవరైతే ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారో ఏం చేస్తున్నారండి, డ్రైనేజీ పొందుతుంది, ప్రజలు ఎంత కష్టపడుతున్నారండి, రోడ్లు కూడా కరెక్ట్ గా లేవు। అంటే ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజుల నుంచి మీరు ఫేస్ చేస్తున్నారండి? ఈ పరిస్థితి 2 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా డైలీ ఇలాగే ఉంటుంది। డైలీ కార్పొరేటర్ కలిసి అంటే మీరు కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేరా? పట్టించుకున్న నాదుడా లేడు। మరి రావాలి కదా, అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి కదా। కనీసం ఈ రోడ్లు డ్రైనేజీ వాటర్ అంతా తాగే నీళ్ళల్లో కలిసి। నమస్కారం, నా పేరు సి లావణ్య ముఖేష్। నేను ఆసిఫ్ నగర్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। మా ప్రచారంలో భాగంగా ఇవాళ 4వ రోజు మేము ఇక్కడ ఆసిఫ్ నగర్ లోని రవీంద్ర నగర్ కి రావడం జరిగింది। మేము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది। అయితే ఇక్కడ డ్రైనేజీ పొంగుతుంది, డ్రైనేజీ నీళ్ళన్నీ రోడ్డు మీద పారుతున్నాయి। అదే డ్రైనేజీ వాటర్ తాగే నీళ్ళలో కలిసి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు। ఇక్కడ వాళ్ళకు అసలు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళెవరు కూడా వాళ్ళ పేరు, కనీసం వాళ్ళ పేరు కూడా తెలియదు, వాళ్ళ మొహం కూడా చూసినట్టు లేదని చెప్తున్నారు। నేను ఏం కోరుకుంటున్నానంటే తప్పనిసరిగా ప్రజలందరూ బీజేపీకి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేస్తాము। జై బీజేపీ, జై జై బీజేపీ।
చాలా ఉంది. ఎవరు ఉన్నారో తెలియదు, అసలు వాళ్ళ మొహం కూడా. కుమార్, నేను ఆసిఫ్ నగర్ నివాసిని. ఇక్కడ గత 15 ఏళ్లుగా డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ అంతా డైలీ డ్రైనేజ్ వాటర్ పొంగడం. వచ్చి ఎవరు గెలిచినా కానీ కూడా ఇక్కడ వచ్చి నాదునటం లేడు. ఎలక్షన్ల టైంలో అందరు వస్తారు, చేపిస్తామంట. ఎలక్షన్ అయినాక ఎవరు చేపియరు. ఆ నీళ్ళు పోతాయి. ఈ రోడ్ల నుంచి ఎమ్మెల్యేలు పోతారు, ఎంపీలు పోతారు, ప్రతి ఒక్కరు పోతారు. రోడ్డు సరిగ్గా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ముసలి వాళ్ళు వానాకాలం వచ్చిందంటే దీనిలో డబల్ నీళ్లు బండ్లు కొట్టుకోవడం కానీ అన్ని జరుగుతాయి. కానీ ఎవరు పట్టించుకోరు. అంతా దీనిలో నుంచే తిరుగుతారు, దీంట్లో నుంచే పోతుంటారు. ఏమనంటే మేము చేపిస్తాం అంటారు. గత 15 ఏళ్ళ ఎక్కువ నుంచే ఈ ప్రాబ్లం చాలా సాల్వ్ చేస్తాం ప్రతి ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఏమనంటే ఇది చాలా పెద్ద బడ్జెట్, ఇది వాళ్ళ పెద్ద వాళ్ళ చేతిలో ఉంది, కాదు అని చెప్పడం అంతే. కానీ పని మాత్రం జరుగుతుంది. కానీ ఈసారైనా పక్క పెద్దవాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి ఈ పని చేయించాలని చెప్పి మేము. కుమార్, నేను ఆసిఫ్ నగర్ నివాసిని. ఇక్కడ గత 15. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుంది. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారన్న ఎంపీ ధర్మపురి అరవింద్. వెంగళరావు నగర్ డివిజన్లో సిద్ధార్థ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై తెలుగుదేశం పార్టీ నేతల ఆగ్రహం. బోడుపల్ కమాన్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఐటీయూసీ సిఐటియు నేతల ధర్నా. పాల్గొన్న ఐఎన్టీయూసీ టీఎన్టీయూసీ నేతలు. రామచంద్రపురం 111వ డివిజన్ అభ్యర్థి గడప గడపకు ప్రచారం. అభివృద్ధి పనులు గెలిపిస్తాయన్న సింధు ఆదర్శ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.